ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు thumbnail చూసారు కదండి. ఒక సిస్టర్ అయితే అడిగారు, ఇది రిక్వెస్టెడ్ వీడియో. అదేంటి అని అంటే, అక్క నా భర్త నా మాట అస్సలు వినిపించుకోడు, అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు ఏవైనా నన్ను అంటునేటప్పుడు, అంటే మామగారు అత్తగారు ఇంకా ఆడబడుచులు బావగారు ఇలా ఎవరైనా నన్ను అనేటప్పుడు కనీసం డిఫెన్స్ కూడా చేయరు. నేను నా మటుకు నేను వాళ్ళని ఎదిరిస్తూ మాట్లాడితే తిరిగి వచ్చి నన్నే తిడతారు, ఒక్కసారి చేయి కూడా చేసుకుంటారు. అలాంటి సమయంలో నాకైతే చనిపోవాలనిపిస్తుంటుంది అక్క. నా మాట అస్సలు వినిపించుకోరు. నా తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు అలా నన్ను బ్లేమ్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు కనీసం ఆయన ఇలా వచ్చి నా సపోర్ట్ కూడా తీసుకోరు అని చెప్పి అడుగుతున్నారు. అంతేకాకుండా ఆయనకి మరొక అమ్మాయితోనైతే ఎఫైర్ ఉంది అని చెప్తున్నారు. ఆ ఎఫైర్ పోవాలి, ఆయన నా మాట వినిపించుకోవాలి, అందరిలోనే నేను కూడాను మంచిగా నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు అని నిరూపించుకోవాలి అని అంటే ఏం చెయ్యాలక్క అని అడిగారండి. అయితే చాలా మంది ఇళ్లలోని ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎఫైర్ అన్నారు కదా, అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లము. అయితే దీనికి సంబంధించి ఈరోజు నేను వీడియోలోని రెమెడీని అయితే చెప్తాను. ఖచ్చితంగా చేయండి. మీ భార్యాభర్తల జీవితం అనేది చాలా బాగుంటుంది. ఎవరితోనైతే అఫైర్ పెట్టుకున్నారో ఆ అమ్మాయిని ఖచ్చితంగా వదిలేస్తాడు మీ ఆయన. ఓకేనండి. అయితే ఇక్కడ నేను చెప్పబోయే ఈ రెమెడీ అంతా కూడాను మీరు పర్ఫెక్ట్ గానైతే చేసుకోండి. అలాగే మీకు ఇంట్లోని అస్సలు సపోర్ట్ ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు కదా, మీరేం చేస్తారు అని అంటే, వాంటి గొడవలు ఏదైనా వచ్చినప్పుడు మీరు ఒక్క మాట అనేసి, నా తప్పు లేకుండా నన్ను అంటున్నారు కాబట్టి ఆ దేవుడే చూసుకుంటాడు అనే ఒక్క మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతే, సింపుల్ గా చేయవలసింది అంతే. ఈ నార్సిసిస్ట్స్ చాలా మంది ఉంటున్నారు, మన ఫ్యామిలీస్ లోనే ఉంటున్నారు ఇలాంటి వాళ్ళు ఏంటనంటే మన మాట వినిపించుకోరు, ఎప్పుడు వాళ్ళే గొప్ప అన్నట్టుగానైతే ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏ తప్పు లేకుండాను మన్ని తప్పు కింద అయితే చూపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు తప్పు చేసేస్తారు, సింపుల్ గాను ఆ తప్పుని ఏం లేదు, ఇదేంటి దేనికి కూడా అలా అలిగేస్తారా, దేనికి కూడా అలా అంటారా అని మనల్ని అయితే అంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఏదైనా తప్పుగా మనల్ని అన్నారనుకోండి, మనం దానికి బాధపడి అంటే అయ్యయ్యో నేనేమి ఆ ఉద్దేశంతో అనలేదే అని చెప్పి మాట మార్చి మరి మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్లతోని మనము ఆర్గ్యూ చేయడం గాని, లేదా వాళ్ళని మార్చాలని గాని, ప్రేమతో వాళ్ళని జయిద్దామని గాని మటుకు అస్సలు అనుకోకూడదు. వాటి వలన వాళ్ళు లొంగే వాళ్లే కాదు. వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళ మాట మీద వాళ్ళు నిజాయితీగా కరెక్ట్ గా వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడమే వాళ్ళ ఉద్దేశం. మనం బాధపడుతుంటే మనం వాళ్ళ ముందు ఏడ్చినట్లయితే, మనం మన గోడు చెప్పుకొని సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి మనం ఇంకేదైనా మాట్లాడితే మటుకు ఖచ్చితంగా వాళ్ళకి ఆద్యం పోసిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి అలాంటి వాళ్ళతోని సైలెంట్ వారే చెయ్యాలి. ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళతోని ఆర్గ్యూ చేయకూడదు అసలు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి దూరంగానైతే వెళ్ళిపోవాలి. సో ఆ రకంగాను వాళ్ళనైతే వదిలేసేయండి. మీ లైఫ్ లో వాళ్ళు లేరనే మీరు భావించండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ఎడంకాలి బొటనవేలు వెంట్రుకు కూడా వాళ్ళు పీకలేరు. మరి ఈ రకంగానైతే మీరు చెయ్యాలి. అంతేకాకుండా నేను ఇక్కడ ఒక మంచి రెమెడీని అయితే చెప్తాను. కామాఖ్య అమ్మవారికి సంబంధించి మీరు కవచం అని ఉంటుందండి. కామాఖ్య అమ్మవారి కవచము PDF ఇన్ తెలుగు అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ లోని కొట్టినట్లయితే ఓపెన్ అవుతుంది. చిన్నదే, పెద్దదేం కాదు. ఈ కామాఖ్య అమ్మవారి కవచాన్ని ప్రతిరోజు కూడాను ఏదో ఒక సమయంలో తెల్లవారే స్నానం చేసి చక్కగా చదువుకోవచ్చు. రోజుకొకసారి చదువుకుంటే చాలు. అంతేకాకుండా కామాఖ్య అమ్మవారి సింధూరం అయితే అమ్ముతూ ఉంటారు. మనం అంత దూరం వెళ్ళలేము, అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా కొనుక్కోలేము, తెచ్చుకోలేము అనుకున్న వారు మీకు ఆన్లైన్ లోనైతే దొరుకుతుందండి కామాఖ్య అమ్మవారి సింధూరం. ఆ సింధూరాన్ని తెప్పించుకోండి. చక్కగా ప్రతిరోజు కూడాను అమ్మని తలుచుకొని మీరు చక్కగా కాళీ అమ్మవారి ఫోటో ఎదురుగా గాని, లేదా అంటే దుర్గా అమ్మవారి ఫోటో ఎదురుగా గాని ఈ కుంకుమతోని చక్కగా అర్చన చెయ్యండి. అక్కడ అమ్మవారికి వేసిందే అక్కడ మళ్ళీ అర్చన చేసుకోండి. ఈ కవచం చదువుకొని చక్కగా సింధూరం తీసి నుదుటను పెట్టుకోండి.
నుదుటిని పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళు తొలగిపోవడం అనేది జరుగుతుంది. చిన్న తంత్రం చెప్తాను ఇక్కడ, ఆ తంత్రం కూడా చేసుకోండి. అవతల వాళ్ళు ఎవరైతే మీ హస్బెండ్ తోనే ఉన్నదో ఆవిడైతే వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రకంగానైతే చేయండి. కామాఖ్య అమ్మవారి సింధూరము మీరు పెట్టుకుంటారు కదా, మీ నుదుటిన పెట్టుకున్న ఆ సింధూరాన్ని కొంచెంగా తీసి మీ ఆయన గారికి కంఠం దగ్గర పెట్టేసేయండి. ఇక్కడ ఎలాగా పెట్టుకోవడానికి ఇష్టపడరు చాలా మంది మగవాళ్ళు, కంఠం దగ్గర పెట్టేసేయండి. అలాగే తెల్ల జిల్లేడు కాయలు వస్తాయి కదండి, ఈ తెల్ల జిల్లేడుకి కాయలు వచ్చేటప్పుడు ఆ కాయలు ఓపెన్ చేస్తే, లేదు అని అంటే ఎండలో పెట్టినా బాగా పండిపోయినా ఓపెన్ అయిపోతాయి దాని మటుకదే. అందులో ఉన్న విత్తనాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కదా, అలాగా ఓపెన్ అవుతున్నది అనుకునే టైంలోని తెచ్చి ఎండలో పెట్టండి. చక్కగా కాయ కొంచెంగా ఓపెన్ అయిన తర్వాత అది బయటికి తీసేసి దానిలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి అందులో ఉన్న పత్తిని ఒత్తులుగా చేసి ఆ ఒత్తిని దీపంగానైతే వెలిగించండి అమ్మవారి ఎదుటిగా. మీకు సిరి సంపదలతో పాటును ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి అండ, ఇంకా ఎటువంటి దుష్ట శక్తులు మీ దరికి చేరకుండా ఆంజనేయ స్వామి అండ కూడా మీ దగ్గర అయితే ఉంటుంది. అయితే ఈ ఒత్తు చేసేటప్పుడు ఈ ఒత్తుతో పాటుగా మీరు పొడుగ్గాను ఒక ఒత్తిలాగా చేసి దానికి ఈ ఎరుపు రంగు సింధూరం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగాను పులిమేసి చక్కగాను చిన్నగా కొంచెం నువ్వుల నూనె తీసుకొని దానికైతే అప్లై చేయండి. అప్లై చేసి ఒక తాడులాగా పేనేసి అది మీ హస్బెండ్ కుడి చేతికైతే కట్టేసేయండి. అది దేవుడి తాడు అని చెప్పి ఏదో ఒక రకంగా చెప్పేసి కట్టేసేయండి. కట్టేస్తే అది రక్షలాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ వారు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళనివ్వకుండానైతే చేస్తుంది. మరి ఈ చిన్న తంత్రాన్ని మీరు చేసి చూడండి, చక్కగా మీకు మంచి ఉపయోగం అయితే కలుగుతుంది. నేను చాలా రకాల పుస్తకాలు ఇంకా అలాగే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఈ తంత్రాలు ఈ మంత్రాల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాను. కాబట్టి నా కృషిని అయితే ఈ తంత్రాలు ఇంకా మంత్రాల గురించి అయితే నేను ఇక్కడ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం ఈ తంత్రాల గురించి మంత్రాల గురించి ఇంకా యంత్రాల గురించి అయితే మీకు ఇక్కడ నేను ఈ వీడియోలోనైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనలాంటి మరికొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియోని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా షేర్ చేయడం వల్ల. అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త తంత్రంతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు